హే గాయ్స్, టీజీ హైకోర్టుది ఇది 4th వీడియో. ఆల్రెడీ ఒక వీడియో ఇండియన్ హిస్టరీది, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిజిక్స్ టాపిక్స్ది, 3rd వీడియోలో ఇండియన్ జాగ్రఫీ హిమాలయాస్ది. ఇప్పుడు ఇది 4th వీడియో. ఇందులో తెలంగాణ జాగ్రఫీ గురించి చెప్తాను. ఈ 3 వీడియోస్ ఒకవేళ చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు తెలంగాణ జాగ్రఫీలో బేసిక్గా అడుగుతున్నారు ఏంటంటే, కంపల్సరీ 1 క్వశ్చన్, ఈ తెలంగాణ ఏదైతే ఉందో అది ఏ స్టేట్స్తోని బౌండరీ షేర్ చేస్తుంది, అది ఎటు సైడ్, ఈస్టా వెస్టా నార్త్ అలా అడుగుతున్నారు. ఇంకొకటి ఏం అడుగుతున్నారంటే ఏ డిస్ట్రిక్ట్ షేర్ చేసుకుంటున్నాయి బౌండరీస్ అని. ఇంకా దాంతోపాటు మనము ఈ వీడియోలో 33 డిస్ట్రిక్ట్స్ గురించి చూద్దాము. ఇది ముందు ఎలా ఉండే, తర్వాత ఎలా డివైడ్ అయింది, అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ డివైడ్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ మనకి 10 డిస్ట్రిక్ట్స్తో ఫామ్ అయింది. ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి కదా, అది ఎలా అయ్యాయి, ఎప్పుడు డివైడ్ అయింది, అలా చూద్దాం మొత్తం. సో ఫస్ట్ తెలంగాణ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కదా, సో కొంచెం ఇలా క్రాస్లో ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మనము తెలంగాణ ఎప్పుడు ఫార్మేషన్ డే అంటే June 2nd, 2014లో ఫామ్ అయింది కదా. అది ఫామ్ అయినప్పుడు 10 డిస్ట్రిక్ట్స్తో ఫామ్ అయింది అనమాట. June 2ndకి 10 డిస్ట్రిక్ట్స్తో ఫామ్ అయింది 2014లో. తర్వాత ఏమైందంటే 2016 October 11th, ఇట్లా గుర్తుపెట్టుకోండి ఒక మనిషిలాగా. సో October 11thకి 31 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి అనమాట. అంటే 21 డిస్ట్రిక్ట్స్ని యాడ్ చేశారు. సో అది ఫైనల్గా 31 డిస్ట్రిక్ట్స్ అయింది. తర్వాత మళ్ళీ ఏమైంది, 2019 ఎఫ్ ఇలా రాస్తాం కదా, 7 ఇలా గుర్తుపెట్టుకోండి. February 17thకి ఇంకొక 2 డిస్ట్రిక్ట్స్ యాడ్ చేశారనమాట, ములుగు ఇంకా నారాయణపేట్. ఇది 2 యాడ్ చేసేసరికి 31 + 2 అంటే 33. సో టోటల్గా 33 డిస్ట్రిక్ట్స్ అయితే అయ్యాయి అనమాట. ఈ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఎప్పుడెప్పుడు డివైడ్ చేశారు అని. ఇప్పుడు ఫస్ట్ మనం 10 డిస్ట్రిక్ట్స్ చదువుతాం కదా, 10 డిస్ట్రిక్ట్స్ చదివాక ఈ 2 గుర్తుపెట్టుకోండి, ములుగు నారాయణపేట్. మిగతావన్నీ 21 డిస్ట్రిక్ట్స్ తర్వాత యాడ్ చేసినవే అని గుర్తుపెట్టుకోండి. సో June 2nd, 2014కి 10 డిస్ట్రిక్ట్స్. మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత 2016 October 11thకి 31 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి. 2019 February 17thకి 2 డిస్ట్రిక్ట్స్ ఇంకా 2 డిస్ట్రిక్ట్స్ని యాడ్ చేశారు. సో ములుగు నారాయణపేట్. సో మొత్తం 33 డిస్ట్రిక్ట్స్. సో ఫస్ట్ ఉన్న 10 డిస్ట్రిక్ట్స్ ఏవి, 10 డిస్ట్రిక్ట్స్తో ఫామ్ అయింది కదా June 2nd, 2014లో. సో 10 డిస్ట్రిక్ట్స్ ఏవేవి అంటే AKWK అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడనేమో NMMN, ఇక్కడనేమో రంగారెడ్డి, హైదరాబాద్. సో ఏ అంటే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్. ఇది రంగారెడ్డి, హైదరాబాద్. ఇదేమో మెదక్, ఇదేమో నిజామాబాద్. సో ఏవేవి, ఆదిలాబాద్, AKWK, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఇలా 4. ఇంకా NMMN మధ్యలోనేమో రంగారెడ్డి, హైదరాబాద్ అనమాట. అస్సలు డివైడ్ కాని ఏంటంటే హైదరాబాద్ ఎలా ఉందో అలానే ఉందన్నమాట. ఆఫ్టర్ 33 డిస్ట్రిక్ట్స్ కూడా అన్చేంజ్డ్ ఉన్నది ఏంటి అంటే హైదరాబాద్ అనమాట. ఇక్కడనేమో నిజామాబాద్, ఇక్కడనేమో మెదక్, ఇక్కడనేమో మహబూబ్ నగర్, ఇక్కడనేమో నల్గొండ. సో మొత్తం ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 డిస్ట్రిక్ట్స్తో ఫామ్ అయింది అనమాట June 2nd, 2014లో. సో ఇలా ఫామ్ అయ్యాక తర్వాత 21 డిస్ట్రిక్ట్స్గా యాడ్ చేశారు కదా, మొత్తం 31 డిస్ట్రిక్ట్స్ అయినాయి. 10 + 21 31 అయింది. మళ్ళీ తర్వాత 2 డిస్ట్రిక్ట్స్ అయ్యాక ములుగు ఇంకా నారాయణపేట్. ఇక్కడనేమో ములుగు ఉంటుంది, ఇక్కడనేమో నారాయణపేట్. సో ఈ 2 యాడ్ చేశాక 33 డిస్ట్రిక్ట్స్. సో ఆదిలాబాద్ ఎలా డివైడ్ అయింది, ఫస్ట్ ఎలా ఉండే తర్వాత ఎలా ఉంది చూద్దాం. సో ఫస్ట్ ఆదిలాబాద్ AKWKNMMN, ఇక్కడనేమో మధ్యలో రంగారెడ్డి, హైదరాబాద్ అనేది అలానే అన్చేంజ్డ్ ఉందన్నమాట. ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందో చూద్దాం. సో హైదరాబాద్ అనేది అన్చేంజ్డ్గా ఉంది. ఆదిలాబాద్ అనేది ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందో చూద్దాం. సో ఆదిలాబాద్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయింది. ఇప్పుడు మనం తెలంగాణ తీసుకుంటే ఇలా ఆదిలాబాద్ పైన ఉంటుంది అన్నమాట, AKWK కదా. సో ఆదిలాబాద్ పైన ఉంటుంది, అలా పైన ఉన్నది దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసామన్నమాట. సో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, AA అని గుర్తుపెట్టుకుని ఆదిలాబాద్, ఆసిఫాబాద్. దాని కింద ఇక్కడ నిర్మల్.
ఇక్కడ మంచిర్యాల. సో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ ఈజీగా గుర్తుంటుంది. ఏఏ ఎన్ఎం పక్కనే ఉంటాయి కదా. సో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల ఇలా 4 పార్ట్స్గా డివైడ్ అయింది. తర్వాత కరీంనగర్ కూడా 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది అనమాట. కరీంనగర్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జూనియర్ పీకే అని గుర్తుపెట్టుకోండి. జూనియర్ పీకే అంటే జగిత్యాల్, పెద్దపల్లి, ఇది కే అంటే కరీంనగరే, రాజన్న సిరిసిల్ల, ఇదేమో ఏఏఎన్ఎం కదా, ఇదేమో జూనియర్ పీకే. జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగరే. సో 4 పార్ట్స్కి డివైడ్ అయింది. వరంగల్ హైయెస్ట్ అనమాట, ఎక్కువ పార్ట్స్కి డివైడ్ అయింది అనమాట. ఇది ఎన్ని పార్ట్స్కి డివైడ్ అయింది వరంగల్ అంటే 6 పార్ట్స్కి డివైడ్ అయింది. సో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్గా డివైడ్ అయింది. 2021లో ఏం చేశారంటే వరంగల్ అర్బన్కి నేమ్ ఇచ్చారనమాట. ఏం నేమ్ ఇచ్చారు? హన్మకొండ అనే నేమ్ ఇచ్చారు. హన్మకొండ. వరంగల్ రూరల్కి వరంగల్ అనే నేమే పెట్టారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్గా లేదు, హన్మకొండ అండ్ వరంగల్గా నేమ్ చేంజ్ చేశారన్నమాట 2021లో. సో ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు హన్మకొండ, వరంగల్ 2 పార్ట్స్ కదా. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ జయశంకర్, భూపాల్పల్లి, ఇక్కడ ములుగు మనం ఏం చూసాము 2019లో ఫిబ్రవరి 17కి 2 డిస్ట్రిక్ట్స్ యాడ్ చేశారు కదా. ములుగు ఒకటి, ఇంకొకటి నారాయణపేట. సో ఈ ములుగు అనేది యాడ్ చేశారు. అప్పుడు జయశంకర్, భూపాల్పల్లి, ములుగు. ఇక్కడనేమో జేబీ కదా, ఇక్కడ కూడా అదే జన్గాన్, జేఎం కదా, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, జన్గాన్. ఇక్కడనేమో మహబూబ్ నగర్ కాదు, మహబూబాబాద్, జన్గాన్, సో ఈజీ కదా. హన్మకొండ, వరంగల్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఇక్కడనేమో జన్గాన్, ఇక్కడనేమో మహబూబాబాద్. సో ఇలా 6 పార్ట్స్గా డివైడ్ అయింది అనమాట. హైయెస్ట్ పార్ట్స్గా డివైడ్ అయింది ఏంటి అంటే వరంగల్ అనమాట. తర్వాత ఖమ్మం ఓన్లీ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి ఖమ్మం లాగా, ఇంకొకటి ఏమో భద్రాద్రి కొత్తగూడెం. ఇక్కడ మనం ఇట్లా ట్రయాంగిల్ లాగా చూసుకుంటే ఇక్కడ కార్నర్లో భద్రాద్రి కొత్తగూడెం అనమాట. దాని పక్కన ఇక్కడ ఖమ్మం ఉంటుంది. దాని తర్వాత ఇది నల్గొండ. ఇక్కడ వరకు ఏకే డబ్ల్యూకే అయిపోయింది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ఎం, ఎంఎన్, ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ కదా. ఇది ఏంది నిజామాబాద్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందంటే అది కూడా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి నిజామాబాద్, ఇంకోటి కామారెడ్డి. సో నిజామాబాద్ అండ్ కామారెడ్డి, ఇక్కడ నిజామాబాద్, కింద కామారెడ్డి. నెక్స్ట్ మెదక్, ఇది 2 పార్ట్స్గానే డివైడ్ అవుతుంది. మెదక్ ఎన్ని పార్ట్స్గా డివైడ్ అవుతుంది అంటే 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఎస్ఎంఎస్ పంపించిందని గుర్తుపెట్టుకోండి. ఇదేమో ఎస్ఏమో సంగారెడ్డి, ఇలానే లైన్గా ఉంటుంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట అనేది మధ్యలో ఉంటుంది. ఇట్లా సిద్దిపేట అనేది మధ్యలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట మధ్యలో ఉంటుంది. తర్వాత రంగారెడ్డి ఎన్ని పార్ట్స్గా డివైడ్ అయిందంటే అది కూడా 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో మనం ఇలా చూసుకుంటే ఇది ముందు ఎలా ఉండే రంగారెడ్డి హైదరాబాద్ లాగా ఉండే కదా. హైదరాబాద్ అలానే అన్టచ్డ్ ఉంటుంది. రంగారెడ్డి కాస్త ఎలా డివైడ్ అవుతుంది అంటే ఇక్కడనేమో వికారాబాద్ అవుతుంది. వికారాబాద్ కిందనేమో రంగారెడ్డి, పైననేమో మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్కి పైన. సో గుర్తుపెట్టుకోండి, వికారాబాద్, రంగారెడ్డి, పైననేమో మేడ్చల్, మల్కాజ్గిరి, ఇలా 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. హైదరాబాద్గానే ఉంటుంది. అండ్ ఇది మహబూబ్ నగర్ సెకండ్ హైయెస్ట్ అనమాట. ఇది 5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో 6 పార్ట్స్గానేమో వరంగల్, సెకండ్ హైయెస్ట్ ఏంది మహబూబ్ నగర్, 5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది 5 పార్ట్స్గా అంటే ఇలా ఉంటుంది కదా. ఇక్కడ ఇదేమో నారాయణపేట్, ఎన్ఎన్ అనమాట. ఇది నారాయణపేట్, ఇదేమో నాగర్ కర్నూల్. ఇక్కడ కార్నర్లోనేమో గద్వాల్ ఉంటుంది, జోగులాంబ గద్వాల్ పక్కన వనపర్తి ఉంటుంది. వనపర్తి పక్కన నాగర్ కర్నూల్ ఉంటుంది. ఇక్కడ పైననేమో నారాయణపేట్, ఇక్కడనేమో మహబూబ్ నగర్. సో 1 2 3 4 5 అనమాట. ఎలా ఉంటుంది నారాయణపేట్, కార్నర్లో జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ మనకు తెలుసు. జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, ఇక్కడ పైన మహబూబ్ నగర్. ఇలా 5 పార్ట్స్గా డివైడ్ అయ్యి సెకండ్ హైయెస్ట్ అనమాట. లాస్ట్కి నల్గొండ 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. నల్గొండ ఇక్కడ మనం ఏమనుకున్నాం భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ఖమ్మం, ఇక్కడేమో జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ కదా. ఇక్కడ నల్గొండ ఉంటుంది. అది డివైడ్ ఎట్లా అయిందంటే నాగర్ కర్నూల్ పక్కన
నల్గొండ ఉంటుంది అనమాట. నల్గొండ దాని పక్కన ఇక్కడ సూర్యాపేట ఉంటుంది, ఇక్కడనేమో యాదాద్రి భువనగిరి. సో 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది ఇది. నల్గొండ పక్కన సూర్యాపేట, దానిపైన యాదాద్రి భువనగిరి. సో ఇలా 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మళ్ళీ చెప్దాము. పైన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఈ మొత్తం 4 పార్ట్స్గా డివైడ్ అయింది ఆదిలాబాద్. తర్వాత కరీంనగర్లో డివైడ్ అవుతుంది అని చెప్పాను, 4 పార్ట్స్గా కదా. జూనియర్ పీకే, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ వరంగల్ ఏకే డబ్ల్యూకే కదా. ఇదేమో భద్రాద్రి కొత్తగూడెం, ఇక్కడనేమో ఖమ్మం. ఈ 2 పార్ట్స్గా ఖమ్మం 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇది మొత్తం వరంగల్ అనమాట. వరంగల్ 6 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది అంటే 6 పార్ట్స్. వరంగల్ అర్బన్ ఏమంటారు హన్మకొండ, తర్వాత దాని కిందనేమో వరంగల్, ఇక్కడనేమో జయశంకర్ భూపాలపల్లి, ఇక్కడనేమో ములుగు, దాని పక్కన ములుగు 1 2 3 4 అయిపోయాయి. ఇక్కడనేమో జన్గాన్, ఇక్కడనేమో మహబూబాబాద్. సో ఇలా 6 పార్ట్స్గా డివైడ్ అయింది వరంగల్. ఇక్కడేమో ఖమ్మం, ఇక్కడ ఖమ్మం ఏకేడబ్ల్యూకే తర్వాత ఇక్కడ ఎన్ ఇక్కడ రంగారెడ్డి, హైదరాబాద్ అన్టచ్డ్ ఉంటుంది కదా. రంగారెడ్డి ఎలా డివైడ్ అవుతుంది, 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇట్లా ఇక్కడ వికారాబాద్ ఉంటుంది, ఇక్కడనేమో కింద రంగారెడ్డి ఉంటుంది, పైననేమో మేడ్చల్ మల్కాజ్గిరి ఉంటుంది. హైదరాబాద్ అయిపోయింది. ఈ నల్గొండ ఎలా ఉంటుంది, నల్గొండ 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఖమ్మం పక్కకి ఏముంటుంది, సూర్యాపేట ఉంటుంది, ఇక్కడ నల్గొండ ఉంటుంది, దానిపైన యాదాద్రి భువనగిరి ఉంటుంది. ఇంకా మహబూబ్ నగర్, ఈ మహబూబ్ నగర్ ఎలా డివైడ్ అవుతుంది, ఇక్కడనేమో కార్నర్లో జోగులాంబ గద్వాల్ ఉంటుంది, దానిపైన నారాయణపేట్, ఇక్కడనేమో వనపర్తి, ఇక్కడనేమో నాగర్ కర్నూల్, దానిపైననేమో మహబూబ్ నగర్. ఇలా 5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సెకండ్ హైయెస్ట్ ఇది, ఫస్ట్ హైయెస్ట్ ఏమో వరంగల్. తర్వాత రంగారెడ్డి అయిపోయింది, హైదరాబాద్ అయిపోయింది. మెదక్ ఎలా డివైడ్ అవుతుంది, ఎస్ఎంఎస్ అన్నాం కదా, ఎస్ఎంఎస్ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట మధ్యలో ఉంటుంది. అండ్ ఇది నిజామాబాద్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది, నిజామాబాద్ ఇంకా కామారెడ్డి. సో ఇలా మొత్తం అయిపోయాక మనము ఈ కార్నర్స్లో ఏవేవి ఉన్నాయో చూడాలన్నమాట. ఈ కార్నర్స్లో చూడాలి. సో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, తర్వాత ఇక్కడ నిర్మల్, ఇక్కడ మంచిర్యాల్ కదా, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం, ఇక్కడనేమో ఖమ్మం, తర్వాత సూర్యాపేట్, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, ఇక్కడనేమో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్. ఇది స్వాన్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఎస్పిఎన్ స్వాన్, కామారెడ్డి, నిజామాబాద్. సో ఇలా నిర్మల్, ఆదిలాబాద్. ఇది కార్నర్స్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే దీన్ని బట్టి మనము ఏ స్టేట్తోని ఏ డిస్ట్రిక్ట్స్ బౌండరీ షేర్ అయినాయని అడుగుతారు. సో దానికి ఈ కార్నర్స్ ఇంపార్టెంట్, ఈ 2 కార్నర్స్. ఇంకా జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి నుండి భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ ఈ 3 డిస్ట్రిక్ట్స్కి ఛత్తీస్గఢ్ అనేది బార్డర్ షేర్ చేసుకుంటుంది. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఈ కార్నర్ గుర్తుంటుంది. జయశంకర్ భూపాలపల్లి గుర్తుపెట్టుకోండి. ఈ 3 డిస్ట్రిక్ట్స్కి ఛత్తీస్గఢ్ అనమాట. అండ్ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం నుండి జయశంకర్ గద్వాల్, జోగులాంబ గద్వాల్, ఈ మొత్తంకి ఏపీ అనమాట. మొత్తం సౌత్ మొత్తం ఏపీతో బార్డర్ షేర్ చేసుకుంటారు. ఇంకా కామారెడ్డి వరకు అంటే ఎస్విఎన్, ఇంకా జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, ఈ మధ్యలో 3 మొత్తం 5 డిస్ట్రిక్ట్స్కి కర్ణాటక అనమాట. అండ్ ఇక్కడ కామారెడ్డి నుండి మొత్తం ఇక్కడ వరకు జయశంకర్ భూపాలపల్లి వరకు మహారాష్ట్ర అనమాట. సో హైయెస్ట్ బౌండరీ షేర్ దేంతో అంటే ఏపీతో అనమాట. సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ కర్ణాటక,
4th ఛత్తీస్గఢ్ అనమాట. వాళ్ళు మనకి ఈ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే హైయెస్ట్ అడుగుతారు, లేకపోతే డైరెక్షన్ అడుగుతారు. ఏ డైరెక్షన్లో ఏది ఉంది. సౌత్ మొత్తం ఏపీ, ఇక్కడ ఈస్ట్లోనేమో ఛత్తీస్గఢ్, ఇంకా నార్త్ ఈస్ట్, ఇంకా నార్త్ ఇదంతా మహారాష్ట్ర అనమాట. అండ్ ఈ వెస్ట్లో నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ ఇక్కడ కర్ణాటక అనమాట. సో 1 2 3 4 మొత్తం 4 స్టేట్స్తోని షేర్ చేసుకుంటాం అనమాట మనం. ఆంధ్రప్రదేశ్తోని హైయెస్ట్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్. మనం ముందు ఒరిస్సాతో కూడా షేర్ చేసుకునే వాళ్ళం, కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ మనము ఏపీకి ఇచ్చేస్తామన్నమాట. సో ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇక్కడ. సో మనకు ముందే ఎలా ఉండే అంటే స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా 114,840 ఉండే అనమాట. మనం 2,762 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మనం ఇచ్చేస్తామన్నమాట. 7 మండల్స్ ఇచ్చేస్తామన్నమాట. సో ఇచ్చేసరికి మనకి ఇప్పుడు 112,077 అనమాట. 1177 మధ్యలో 20. ఇప్పుడు ఇంత స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయన్నమాట. 112,077 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. 112,077 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందన్నమాట. మనం 7 మండల్స్ ఇచ్చేస్తామన్నమాట ఏపీకి. సో ముందు 114 ఉండే అనమాట, అది 112 అయింది. సో 2000 వరకు స్క్వేర్ కిలోమీటర్స్ ఇచ్చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎట్ ప్రజెంట్ ఎంత ఏరియా ఉంది అని అడుగుతారు, అది కూడా ఇంపార్టెంట్. సో ఎవరెవరితో షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఏపీ ఇంకా మహారాష్ట్రతో షేర్ చేసుకుంటాం. 7 అది గుర్తుపెట్టుకోండి. జోగులాంబ గద్వాల నుండి భద్రాద్రి కొత్తగూడెం వరకేమో ఏపీ, మహారాష్ట్రనేమో కామారెడ్డి నుండి జయశంకర్ భూపాలపల్లి వరకు. ఈ 7 డిస్ట్రిక్ట్స్ కదా హైయెస్ట్. కాకపోతే హైయెస్ట్ ఏరియా అయితే ఇది ఏపీతోని. 1 2 3 కర్ణాటకనేమో కామారెడ్డి నుండి కింద జోగులాంబ గద్వాల వరకు. 4th ఛత్తీస్గఢ్తోని ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి నుండి ఈ కార్నర్ భద్రాద్రి కొత్తగూడెం వరకు. సో ఇది 3, ఇది 5 డిస్ట్రిక్ట్స్ షేర్. ఇక్కడ 3 డిస్ట్రిక్ట్స్, ఈ రెండింటికి 7 డిస్ట్రిక్ట్స్. సో ఇలా అన్నమాట. దీని నుండి 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఇంకా మధ్యలో డిస్ట్రిక్ట్స్ కూడా ఇలా డివైడ్ అయిన అలా అడిగితే కొన్ని 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఇంపార్టెంట్ టాపిక్ ఇది తెలంగాణ జోగ్రఫీలో. అర్థమైందని అనుకుంటున్నాను.